ఇండోనేషియా యువత ప్రస్తుతం నిరుద్యోగ సమస్యతో సతమతమవుతోంది. దేశంలో సుమారు 44 మిలియన్ల యువత ఉంది. వారికి ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోతోంది. పొరుగున ఉన్న థాయిలాండ్, వియత్నాంలతో పోల్చుకుంటే ఇండోనేషియాలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్లు పూర్తి చేసి 2 సంవత్సరాల పాటు లా డిగ్రీ చేసినా ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదని ఇక్కడ యువత నిరుత్సాహపడుతున్నారు. తమ భవిష్యత్తుపై బెంగ, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. ఏ దేశానికైనా వెన్నెముక యువతనే. యువత పాత్ర లేకపోతే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందదు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే జపాన్ను తీసుకోవచ్చు. ఒకప్పుడు ఏ వస్తువు చూసినా మేడ్ ఇన్ జపాన్గా కనిపించేది. గుండు సూది నుంచి పెద్ద పెద్ద కార్ల వరకు అంతా జపాన్వే. ప్రస్తుతం జపాన్లో పనిచేసే యువత లేకుండా పోయింది. దేశంలో వయసు పైబడిన వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో ఇతర దేశాల నుంచి యువతను రప్పించుకుని పనులు చేయించుకుంటోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా మేడ్ ఇన్ చైనా కనిపిస్తోంది. అలాగే మన ఇండియా విషయానికొస్తే ఇక్కడ కూడా యువత భాగస్వామ్యము వల్లనే మన జీడిపి $4 ట్రిలియన్ చేరింది. యువత భాగస్వామ్యం లేదంటే ఏ దేశం కూడా ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. ఇక ఇండోనేషియా విషయానికే వస్తే ఆ దేశంలో సుమారు 44 మిలియన్లు అంటే 4.4 కోట్ల మంది యువత ఉంది. వారికి ఉద్యోగాలు లభించడం లేదని తాజా సర్వేలో తేలింది. యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటికి వస్తే ఉపాధి లేకుండా పోతోందని యువత ఆవేదన చెందుతున్నారు. జాబ్ ఇంటర్వ్యూలకు హాజరైన ఒకదాని తర్వాత ఒకటి తిరస్కరణకు గురవడమే తప్ప ఎక్కడా ఉద్యోగం లభించడం లేదని యువత వాపోతోంది. ఇక ప్రభుత్వం ఉద్యోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పోటీ కూడా ఎక్కువ ఉందంటున్నారు. ఇక మిలిటరీలో చేరదామంటే అక్కడ ఎత్తు సమస్య వచ్చి పడుతోంది. చాలా మంది విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బు అయిపోయి తిరిగి ఇంటి బాట పడుతున్నారు. తల్లిదండ్రులకు భారం కాకుండా ఏదైనా ఉద్యోగం చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడదామనుకుంటే ఎక్కడా ఉద్యోగం లభించడం లేదని సర్వేలో విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తిరిగి తమ తల్లిదండ్రుల వద్దకు చేరుకుని వారి చిరు వ్యాపారాల్లో లేదా ఇతర పనుల్లో చేదోడు వాదోడుగా ఉండాల్సిన పరిస్థితి వస్తోందంటున్నారు. ఇక ఆసియాలో అత్యధికంగా యువతలో నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది మాత్రం ఇండోనేషియానే. ఇక దేశంలోని సుమారు 44 మిలియన్ల యువత ఉంటే వారిలో 16% మంది 15 నుంచి 24 ఏళ్ల యువత ఉపాధి లేకుండా పోయిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇండోనేషియాకు పొరుగున ఉన్న థాయిలాండ్, వియత్నాంలతో పోల్చుకుంటే ఇక్కడ యువతలో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపుగా ఉంటోంది. తాజాగా ఈ ఏడాది జనవరిలో సింగపూర్కు చెందిన ఇసాయా జోసెఫ్ ఐజాక్ సర్వేలో తమ పొరుగున ఉన్న థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, వియత్నాంలతో పోల్చుకుంటే ఆర్థికంగా చాలా వెనుకబడిపోయామని ఇక్కడి యువత ఆవేదన వ్యక్తం చేస్తోందని వెల్లడించింది. ఈ 6 దేశాల్లో సర్వే నిర్వహిస్తే సరాసరి 75% మంది తమ తమ దేశాల్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని చెబితే ఇండోనేషియాకు చెందిన వారిలో 58% మంది మాత్రమే ప్రభుత్వ ఆర్థిక విధానాల పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కి బడ్జెట్లో ప్రభుత్వం ప్రజలకు కేటాయించే సేవలపై కోతలు విధించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఇండోనేషియా ఆర్థికవేత్తల అంచనా ప్రకారం యువతలో నిరుద్యోగం రేటు పెరగడానికి కారణం కార్మిక చట్టాలు అత్యంత కఠినంగా ఉన్నాయి. దీంతో పాటు వేతనాలు చాలా తక్కువగా ఉండడం వల్ల ఉద్యోగాలు ఆకర్షణీయంగా ఉండడం లేదని చెబుతున్నారు. దేశంలో అతి తక్కువ వేతనానికి ఉద్యోగం చేయడం కంటే ఇతర దేశాలకు వెళ్లి ఉపాధి వెతుక్కోవడం మేలని స్థాయికి వచ్చారు ఇక్కడి యువత. ఇండోనేషియాలో మంచి ఉద్యోగాలు లభించడం లేదు. అందుకే చాలా మంది అసంఘటిత రంగాల్లో బలవంతంగా పనిచేయాల్సి వస్తోంది. అక్కడ ఉద్యోగ భద్రత ఉండదు. ఇక ఇండోనేషియా విషయానికొస్తే ఇక్కడి జనాభా సుమారు 280 మిలియన్లు అంటే 28 కోట్లుగా చెప్పుకోవచ్చు. గత కొన్ని దశాబ్దాలు ఇక్కడ యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతుండడం దీర్ఘకాలంగా ఉన్నదే. ఇక ఇండోనేషియా పొరుగు దేశాలతో పోల్చుకుంటే కొన్ని దశాబ్దాల నుంచి నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. అయితే దశాబ్దం క్రితం నుంచి ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుని ఉపాధి కల్పించడం జరిగింది. అయినా ఇప్పటికీ యువతలో 4వ వంతు మందికి మాత్రం ఉపాధి లభించలేదు.
ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభోవ్ సుబియాంటో, ఆయన రిటైర్డ్ ఆర్మీ జనరల్ కూడా 1998 విద్యార్థుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేశాడు. అటు తర్వాత మాజీ ప్రెసిడెంట్ సుహార్తో ప్రభుత్వం కూలిపోయింది. ప్రస్తుతం ఇండోనేషియా ప్రెసిడెంట్ కూడా దేశంలో నిరుద్యోగ సమస్య ఉందని అంగీకరించారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిరుద్యోగం పరిష్కరించడానికి ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి ఇక్కడి వ్యాపారవేత్తలతో పాటు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో సంప్రదింపులు జరపాల్సి ఉందన్నారు. కాగా బుధవారం నాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండోనేషియా టారిఫ్ను 32% నుంచి 19% తగ్గిస్తానని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా 2024 సర్వే ప్రకారం చూస్తే దేశంలోని 56% మంది కార్మికులు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారని తేలింది. దీంతో దేశంలోని లక్షలాది కార్మికులకు సామాజిక భద్రత లేకుండా పోయింది. ఇక అసంఘటిత రంగంలో మెరుగైన ఉపాధి లభించడం చాలా కష్టమని ఇక్కడి ఆర్థికవేత్తలు చెబుతున్నారు. యువత విషయానికొస్తే వారికి చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించడం లేదు. గ్రాడ్యుయేషన్ చేసిన వారు అండర్ గ్రాడ్యుయేషన్ లేదా స్కూల్ చదువులు చదివిన వారికి ఎక్కడా వ్యత్యాసం కనిపించడం లేదు. అందరూ ఒక రకమైన ఉద్యోగం చేయాల్సి వస్తోంది. ఇండోనేషియాలో యువత సంఖ్య కోట్లలో ఉంది కాబట్టి లేబర్ మార్కెట్పై ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. దీంతో సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్ను పెంచుతున్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పారు. కాలేజీలో చదువుకున్న గ్రాడ్యుయేట్ అసంఘటిత రంగం అంటే కార్మికుడిగా అతి తక్కువ వేతనానికి పనిచేయడానికి ఇష్టపడడు. సరైన ఉద్యోగం వచ్చే వరకు వేచి చూస్తాడు. దీంతో దేశంలో నిరుద్యోగ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఇక యువతకు శిక్షణ ఇచ్చేందుకు వియత్నాం, మలేషియా అప్రెంటిస్షిప్ లేదా యువతకు శిక్షణ ఇస్తారు. అయితే ఇండోనేషియాలో అలాంటి సౌకర్యం ఎక్కడా లేదు. మలేషియా విషయానికొస్తే అక్కడ ఇండస్ట్రీ యూనివర్సిటీ లింకేజీ స్కీమ్ కొనసాగుతోంది. అలాగే గ్రాడ్యుయేషన్ చదువుకునేటప్పుడే వారికి ఉపాధికి సంబంధించి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఇండోనేషియాలో దాదాపు 17,000 దీవులున్నాయి. దీంతో పాటు ప్రాంతీయ అసమానతలు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటోన్న యువతకు ఉద్యోగం దొరకడం కష్టంగా మారుతోంది. ఇక దేశ జనాభాలో రాజధాని జకార్తాలోని ఇండోనేషియా జనాభాలో సగం మంది ఇక్కడే ఉంటున్నారు. తమ గ్రామాల్లో ఉపాధి లభించదని రాజధాని జకార్తాకు వస్తూ ఉంటారు. దీంతో ఇక్కడ ఉపాధి లభించడం కష్టంగా మారుతోందని యువత వాపోతున్నారు. లా కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసినా ఎక్కడా ఉద్యోగం లభించడం లేదు. ఇంటర్వ్యూలకు వెళ్లి వచ్చినా అటు నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. ఇక ఉద్యోగం కోసం ఇలా ఎన్ని రోజులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాలి? అలా అని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు భారం కాదలుచుకోలేదు అంటున్నారు ఇక్కడి యువత. చాలా మంది పార్ట్ టైం జాబ్స్ చేసుకుని వచ్చిన అరాకొరా సంపాదనతో నెట్టుకొస్తున్నారు. మరి ఇండోనేషియా యువత అచ్చే దీని కోసం కళ్ళు కాయలు కాసేలా చూడడం తప్ప చేయగలిగింది కూడా ఏమీ లేదు.